బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో అవినీతి పనులపై ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. వారి భరతం పట్టేందుకు రంగంలోకి దిగారు. అన్ని శాఖల్లో ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు. ఏడాదిలో ఇప్పటి వరకు 105 కేసులు అధికారులు నమోదు చేశారు. వీటిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసులే అధికం. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తున్న అధికారులపై అక్రమాస్తుల కేసులు నమోదు చేశారు. 10 రోజుల వ్యవధిలో 6 కేసులు నమోదు చేసిన ఏసీబీ రెవెన్యూ, మున్సిపల్, పోలీసు, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖలో ఎక్కువ అవినీతి జరిగినట్లు గుర్తించారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సివి ఆనంద్ హెచ్చరిస్తున్నారు. 8 లక్షల లంచం తీసుకుంటూ రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి పట్టుబడ్డారు. నిజామాబాద్ మున్సిపల్ ఆర్వో నరేంద్రపై ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. నరేంద్ర ఇంట్లో 2.93 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి సీసీఎస్ లో పనిచేస్తున్న సీఐ వెంకట కిషోర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.